ఓ కొడుకో కిలో 1000 రూపాయల ఇంకో 400 పెడితే ఓ రైస్ బ్యాగ్ వచ్చేటట్టున్నది పో. ఏంది అర్ధ కిలోకి 500? నా బండిలో పెట్రోల్ కొట్టిస్తే 10 రోజులు తిరగొచ్చు పుర్సాత్గా. నీ అవ పావు కిలోకు 250 రూపాయలేంది? మళ్ళా వండితే ఒక పూటకు కాదు 4గురికి 4 తునకలు రావు. ఏహే నేను మటన్ దేనిపో చికెనే తెస్తా అని ఇటు మరుతుండ్రా బా చిన్నగా. బర్డ్ ఫ్లూ భయం పోయింది, చికెన్ తినుడు పెరిగింది. అడ్డమైన రోగాలు వస్తున్నాయట అని కోడి కూర తినుడు బంధు పెట్టినోళ్ళు ఈ ఆయితరం కెంచే మల్ల గుమ్ముడు చాలు చేసిండ్రు. ఇక మునుపంత కాకుండా చికెన్ సెంటర్ల కాడ మంచిగానే అగుపడుతున్నారు పబ్లిక్. చాలా మంది కాల్చిన చికెన్ కాయి చేస్తున్నారు. కట్టెల మీద కాల్చినా ఓకే, లేకుంటే గ్యాస్ మంట చెక పెట్టినా ఓకే. ఎందుకంటే బగ్గా ఉడికిచ్చి తింటే ఏం కాదని డాక్టర్లు మళ్ళా ఎప్పుడుతోటి ఈడొక పారి ఇంటికాడో పారి ఉడికిస్తున్నట్టు లెక్క. 2-3 ఆరాల కంచెలు ఈగలు చూపిన ఓనర్లు చిన్నగా కత్తులు నూరుడు ఎరిగింది. ఈడ చెప్పుకోవాల్సిన ముచ్చటేందంటే మొన్నటిదాకా ఇంట్లో తినోళ్ళు బయట ఎగవాడి గంకిరు కోడి తుంకాలు. ఏహే చికెన్ తిన్నా ఏం కాదని ఎరకేస్తానికి లీడర్లు కూడా వచ్చి తిని చూపించిరి. పెద్దోళ్ళ తింటుంటే మనకేందని అందరు లైన్లు కట్టిండ్రు. 100 కిలోల కూర 1000 గుట్లు ఉడకబెట్టి పెడితే ఒక్క తాకుడికే కూడా కొట్టిరనుకో రాదుండ్రి. తొవ్వంట పోయేటోళ్ళంతా బండ్లాపొచ్చి కమ్మగా చీయలు తినిపోయిండ్రు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు చికెన్ మీలాలు పెట్టే వరకు దెబ్బకు బర్డ్ ఫ్లూ భయం పోయినట్టు ఉంది. అవు మరి పైసలు పెట్టి తింటే రోగాలు వస్తాయి గాని పుక్కట్ల తింటే రాదా? మళ్ళా యాటకూర మస్తు పిరమాయే. ఒక్కొక్క కాడ 1000 నుంచి 1200 దాకా వలికిందంటే చూడండిగా. చికెన్ తినలేము, మటన్ కొనలేము. మరి ఇట్లా ఎన్ని రోజులు? ఏమంట చికెన్ మేళాలు చాలు చేసిరో అందరు మళ్ళీ ఇటు మారుతురు అన్నట్టు. ఇప్పుడైతే కిలో 180 నుంచి 200 ఉంది. కోలఫరాలు చాలా కాలైనవి, పెండ్లిలు దావతులు వెరగబట్టే. సప్లై తక్కువై డిమాండ్ ఎక్కువైతే రేటు కూడా మీదికి పోతుంది. ఈ లెక్కన చూస్తే కోడి మల్లవై కొండెక్క తట్టున్నది పో.